హలో ఎవరీవన్, కన్నడ యాక్టర్ హీరో దర్శన్ ఇప్పుడు కోర్టుని ఆశ్రయిస్తున్నారంట. విషమిచ్చి చంపేయాలన్నట్టు నిజంగా వాపోతున్నారంట. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఒకసారి దీని మీద విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదే ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో అండి. హాయ్ జకీర్. ఎస్ సార్. అయితే ఏంటి సార్ ఇప్పుడు దర్శన్ గారు నిజంగా కోర్టుని ఇలా ఆశ్రయించడానికి రీజన్ ఏంటి? కన్నడ ప్రొడ్యూసర్ కమ్ హీరో దర్శన్ లాస్ట్ 1 yearగా ఆయన మీద ఎలిగేషన్ అనేది నడుస్తుంది. 2024 లాస్ట్ ఇయర్ జూన్ జూలై కరెక్ట్గా మంత్ గుర్తులేదు, జూన్లో అనుకుంటా, ఒక ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉండే ఒక వీరాభిమాని మర్డర్ అయ్యాడు. ఆయన బక్కపలచగా ఉండే ఒక రేణుకా స్వామి అని ఒక ఆయన. ఎందుకు చనిపోయాడు ఏంటి అని మూలాల్లోకి వెళ్ళి పోలీసులు కేసు ఫైల్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈయనకి పెళ్ళై భార్య ఉన్నప్పటికీ వేరే ఒక అమ్మాయితో అఫేర్ పెట్టుకోవడం అనేది ఆ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు అన్నట్టుగా మనకున్న సమాచారం. అంటే మరి దగ్గర నుండి ఎవరు చూశారు ఏంటి అనేది పక్కన పెడితే, సో ఆ అమ్మాయి విషయంలో కూడా అమ్మాయి పేరు కూడా పవిత్ర గౌడ ఎవరు ఆవిడ. సో ఆవిడతో హీరో దర్శన్ చనువుగా ఉంటున్నాడు. జనరల్గా అంతే కదా, హీరో మన అభిమాన హీరో మీద వేరే వాళ్ళ ఎలిగేషన్స్ ఎట్లా ఉన్నా కూడా మన వాళ్ళు జీర్ణించుకోలేరు. నార్త్లో ఆ కల్చర్ నడుస్తుందేమో కానీ సౌత్లో అభిమాన హీరో ఉన్నాడంటే వాడు శ్రీరామచంద్రుడిలాగే ఉండాలి, ఫ్యామిలీకి కట్టుబడి ఉండాలి. మళ్ళీ హీరో కొడుకులు హీరోలు అవ్వచ్చు కానీ హీరోల అమ్మాయిలు హీరోయిన్లు అయితే డైజెస్ట్ చేసుకోలేరు, ఇష్టపడరు. ఎందుకంటే అప్పట్లో కృష్ణ గారి అమ్మాయిని, అది మహేష్ బాబు గారు అక్కని, ఆవిడ హీరోయిన్ చేద్దామని అనుకున్నారంట. బట్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ వచ్చి, సార్ మేము అలా ఊహించుకోలేం మీ అమ్మాయిని హీరోయిన్గా. అంటే హీరోయిన్ అంటే అన్ని రకాలుగా చేయగలగాలి కదా, నవరసాల్లో సాంగ్స్ వచ్చేటప్పుడు రొమాంటిక్గా యాక్ట్ చేయగలగాలి. సో మా ఇంటి బిడ్డగా మేము ఫీల్ అవుతాం కాబట్టి మేము అలా చూడలేము, కాబట్టి వద్దని చెప్తే అప్పుడు ఆగిపోయారట. సో అట్లా అంటే ఒక రకమైన మైండ్ సెట్ అది, అంతే. ఎందుకంటే హీరో అనేసరికి మనవాడు, మావాడు, మా బాసు, మా అన్న ఎట్లా మాట్లాడుకుంటారు. సో దర్శన్ కూడా అలాగే అభిమానించే రేణుకా స్వామి అనే ఒక అభిమాని ఈయన పవిత్ర గౌడ అనే ఒక అమ్మాయితో చనువుగా ఉండడమో లేదంటే వాళ్ళ మధ్య రిలేషన్ ఏముందో తెలియదు. ఈయనకి నచ్చక ఆమెకి వార్నింగ్ ఇవ్వలాగా, ఆమెకి చెప్పడం లాగా ఏదో చేశాడంట. ఈ వీడవుడు నా పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అవుతున్నాడు అన్నట్టుగా ఏదో జరిగింది. మొత్తానికి ఆయన హత్య గావించబడ్డాడు. ఆ హత్యకి ప్రధాన కారణం ఈ దర్శన్ తాలూకా అనుచరుడు ఎవరైతే ఉన్నారో, రఘు అని ఎవరో, ఆయన మీద, తర్వాత ఈ పవిత్రమే అనే అమ్మాయి మీద, ఈ దర్శన్తో పాటు మరో 6గురిని ఇష్యూ అయితే అరెస్ట్ చేశారు. సో దర్శన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అప్పట్లో ఒక విజువల్స్ వచ్చాయి, వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఆయన జైలు కాంపౌండ్లో కూర్చొని ఒక చైర్లో రిలాక్స్గా కూర్చొని సిగరెట్ కాలుస్తూ, ఎవరో కాఫీ తెచ్చిస్తే తాగుతూ, అంటే ఒక సొంత ఇంట్లో ఉన్నట్టుగా, సినిమాలో చూపించినట్టుగా అన్నట్టుగా ఏదో అప్పట్లో కూడా వైరల్ అయింది. మొత్తం మీద ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మరలా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఇది ఒక వ్యక్తిని చంపేదాకా వెళ్ళింది కాబట్టి ఇది క్షమించరానిది అన్నట్టుగా బెయిల్ మీద కొద్ది రోజులు ఉన్నారు. మరలా మొన్న ఆగస్టు 14th ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇట్లా బెయిల్ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా. సో ఇప్పుడు నాకు తెలిసి 14th 15th నుంచి ఆయన జైల్లోనే మొగ్గుతున్నాడు. ఆల్మోస్ట్ 1 month అవ్వస్తుంది, ఇంకొక 5 రోజుల్లో 1 month అయిపోతుంది. సో జైల్లో ఎలా ఉంటుందంటే, సినిమాలో చూసారు క్లైమాక్స్లో ఈయనకి కఠిన కారాగార శిక్ష, అట్లా ఏమి ఉండదు మామూలుగా. కాకపోతే బయట ప్రపంచంతో సత్సంబంధాలు ఉండవు, వాళ్ళకి ఫోన్లు గట్రా ఏమి ఉండదు. 3 పూట్ల భోజనం పెడతారు, ఏవైనా మంచి మంచి కార్యక్రమాలు అవి చేపిస్తూ ఉంటారు. లోపలగా సినిమాలో చూపించిన పనులు చేయించడం అనేది మ్యాండేటరీ ఏం కాదు. వాడు కావాలంటే చేయాలంటే చేసుకుంటే దానికి వచ్చే అమౌంట్ కూడా వాడు భద్రపరుచుకోవచ్చు. లోపల ఐరన్ చేయడం కానీ, లేవ కొన్ని ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు వాళ్ళు అక్కడ ఉండే జైలు ఖైదీలే పెట్రోల్ బంక్ కూడా నిర్వహిస్తున్నారు షిఫ్ట్లు వారీగా. వ్యవసాయం చేసి పంట పండించి వచ్చిన ఆ కూరగాయలు లేదా ఆకుకూరలతో వాళ్ళు ధనం కొంత సేవ్ చేసుకోవడం, లేదా ఎవరికి తెలిసిన పని, ఈ చెక్క పని వచ్చినాడు అనుకోండి, చెక్క పని ఏమైనా చేస్తే బయట ఒక 10 రూపాయలు ఇస్తే లోపల 5 రూపాయలు అలా ఇస్తారట. అంటే నాకు ఎవరో మిత్రుడు చెప్తే తెలిసింది. సో అట్లా చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ చేయాలనే లేదు. మళ్ళీ
సో అట్లాగా ఉంటుంది. కాకపోతే ఈయన ముందు నుంచి లావిష్ లైఫ్లో ఒక హీరోగా ఉన్నాడు కాబట్టి సాధారణంగా అంటే ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు 4 గోడల మధ్యన ఒక ఫ్యాను అట్లా ఉంటుంది, ఏసీ రూమ్లు అవి ఉండవుగా. సో మేబీ ఈయనకి మన దగ్గర అయితే చాలామంది జైలు జీవితం గడిపినా కూడా వాళ్ళకి ఏసీలు టీవీలు అన్నీ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఆయనకి అవేవి లేనట్టున్నాయి. అందుకు ఆ స్నానం సరిగ్గా లేక ఇప్పుడు ఆ మధ్యన ఎవరొక ఇట్లాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఇట్లాగే నోటుకొచ్చినట్టు వాగాడు ఏదో సనాతన ధర్మం గురించి, పేరు అనవసరం. సో ఆయనకి అరెస్ట్ చేస్తే ఆయన బెయిల్ కోసం అప్లై చేసిన అంశం ఏంటంటే, నేను లోపల ఉండడం వల్ల సూర్యకిరణాలు సరిగ్గా పడకపోవడం వల్ల నాకు డి విటమిన్ డెఫిషిట్ అయ్యి శరీరంలో ఉండే చాలా అవయవాలు ఇబ్బంది కలుగుతున్నాయి, నేను సరిగ్గా నడవలేకపోతున్నాను అన్నట్టుగా అప్లై చేసుకున్నాడు. సో సేమ్ ఇక్కడ కూడా దర్శన్ చెప్పే ఆప్షన్ ఏంటంటే, రోజుకి సెంటు కొట్టుకోవడాలు ఇవన్నీ ఉండవుగా, స్నానం చేయడాలు టబ్లో చేయడాలు అవి. సో అట్లాగే నా బట్టలు నాకే ఇబ్బంది కలిగిస్తున్నాయి, కంపు కొడుతున్నాయి, సరిగ్గా జైలు గోడల నుంచి బయటికి రావాలంటేనే ఆప్షన్స్ లేవు, పైగా సూర్యరశ్మి సరిగ్గా తగలట్లేదు అన్నట్టుగా, కాబట్టి నాకు బతకాలని లేదు, కాస్త విషమిచ్చి చనిపోవడానికి నాకు పెర్మిషన్ ఇవ్వండి అన్నట్టుగా పెట్టాడంట. ఏదేమైనా తప్పు చేసేది కాబట్టి శిక్ష విధించేది ఎందుకంటే, ఇట్లాంటి అయ్యో మనం చేసింది ఇంత పెద్ద తప్ప అని మనిషి రియలైజ్ అవ్వడం కోసమే జైలు పెట్టింది. సో ఒక కిరణ్ బేడి లాంటి వాళ్ళు ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అంటారు, అటువంటి వాళ్ళు చాలా జైలు సూపరింటెండెంట్గా పనిచేసినప్పుడు కూడా అందులో ఉండే ఖైదీల్ని మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు మారి మరలా జనజీవన స్రవంతిలో కలిసి ఎప్పుడులాగా అందరితో సఖ్యతగా ఉండాలనేదే జైలు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని వాడికి ఏదో శిక్ష విధించాలి, వాడికి సినిమాలు చూపించినట్టుగా దొంగలు పట్టుకొని తిరగడం, మొయ్యడం, రాళ్ళు కొట్టడం అట్లాంటివే ఉండవు. సో ఈయన అవేవి ఒక హీరోగా బతికాడు, ఒక కనీసం బయటికి ఎండ్లోకి వస్తేనే గొడుగు పట్టుకునే ఒక అసిస్టెంటు, ఒక మేకప్ మ్యాను, పర్సనల్ అసిస్టెంటు, మేనేజరు, ఎంత లావిష్గా బతికినాడు. ఒక్కసారి 4 గోడల మధ్య పరిమితి కష్టం కదా, ఎట్లా ఉంటుంది, పిచ్చిలా ఉంటుంది, ఎవరు కనబడరు, మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. పైగా ఒక హీరో అరెస్ట్ అయ్యాడు అని అంటే చాలా చీప్గా చూస్తారా, ఈడింతేరా అన్నట్టుగా చూస్తారు, కెరీర్ కూడా పోయినట్టే కదా. సో అటువంటి ఇష్యూ కావడం నిజంగా లైఫ్లో విరక్తి కలుగుతుంది, నాకు విషయం ఇవ్వండి, నేను తాగి చనిపోతాను అన్నట్టుగా కోర్టుకి విన్నవించుకున్నాడు. మేబీ అది కూడా లాయర్ల సలహా అయి ఉంటుంది, వాళ్ళ తరపు లాయర్లు వాళ్ళు మీరు ఇట్లా పెట్టండి చూద్దాం ఏమైనా వస్తుందేమో అని. సో మొత్తం మీద ఆ రేణుకాస్వామి చనిపోవడం వెనుక ప్రధాన కారణం ఈయనే అయ్యాడు అన్నట్టుగా వాళ్ళు పోలీసులు కేసు ఫైల్ చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యాడు ఆయన. దీని వెనక ఎవరైనా ఉండి ఉండొచ్చు అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఈయన హీరో, ఎంతో డబ్బు ఉంటుంది. సో ఈ రోజుల్లో ఒకవేళ హత్య చేసినా కానీ తప్పించుకోవడానికి చాలా ఈజీ వేస్ ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని కూడా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన దగ్గర కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ మంత్రి, ఒక దివంగత ముఖ్యమంత్రి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయంలో కూడా చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. బట్ వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళలేదుగా, దర్జాగా బయట తిరుగుతున్నారుగా, అంతే కదా. సో అలాగే మీరు అన్నట్టు ఈయన మీద ఎవరో కక్షగట్టి అలా చేశారు. ఎందుకంటే ఇవాళ రేపు మర్డర్ చేసేసి జనాల్లో ఒక 4 రోజులు మహా అయితే 3 నెలల్లో 4 నెలల్లో లోపలుండి తర్వాత బెయిల్ మీదకి వచ్చి ఆ బెయిల్ని కాస్త కొన్ని సంవత్సరాలుగా పొడిగించుకుంటూ వెళ్తున్నారు. ఈలోగా ఆ జడ్జిలు మారిపోతున్నారు, కేసులు ఫైల్ చేస్తే గుమస్తాలు చనిపోతున్నారు, కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా బయట తిరుగుతున్నారు కదా. మేబీ అలా మీరు అడిగిన మంచి క్వశ్చనే. అలా కూడా ఈయనకి బ్యాక్గ్రౌండ్ లేకపోయి ఉండొచ్చు, లేదా ఈయన కావాలని ఈయన్ని అసలు బయటికే తిరగనివ్వకూడదు అని కూడా స్ట్రిక్ట్గా చేసి ఉండొచ్చు. బట్ మొత్తం మీద చేసిన తప్పే, దానికి ఒక పశ్చాత్తాపంగానో లేకపోతే ఇంకో పరంగానో ఏదైతే వేరేలా ఉండేదేమో. బట్ ఆయన అలా కాకుండా నేను ఉండలేకపోతున్నా, నాకు విషయం ఇవ్వండి, లేకపోతే నేను చేయలేదు, లేకపోతే మా వాళ్ళు నా మీద ప్రేమతో వాళ్ళే అలా చేశారు అని చెప్పాడేమో. మొత్తం కేసు అయితే చాలా టైట్గా ఉంది, దానివల్ల ఆయన అర్జీ పెట్టుకున్నాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో, కోర్టు ఏమి నిర్ణయిస్తుందో వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.